చెప్పండి మీ పాయింట్. భరత్ గారు, నేను ఏమంటున్నా, వాళ్ళ లేఖలోనే ఏం చెప్పిండ్రు, ఎర్రవెల్లికి ఇవన్నీ తీసుకుపోవడం సాధ్యం కాదు, కంప్యూటర్లు అన్నారు. ఒక లేఖ తీసుకుపోవడం సాధ్యం కాదా భరత్ గారు? కంప్యూటర్లు తీసుకుపోవడం సాధ్యం కానటువంటి ప్రభుత్వానికి ఒక లేఖ ఇవ్వడం కూడా సాధ్యం కాదా? ఇప్పుడు ఎందుకంటే ఆయన ఎర్రవెల్లి ఇక్కడ ఉంటలేడు, ఎర్రవెల్లి ఉంటున్నామని ఆయన స్పష్టంగా చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా ఏదో అన్నోన్ పర్సన్ లాగా తీసుకొచ్చి నోటీసులు పెట్టి అతుకు పెట్టి దాన్ని ఒక వార్తగా చేసి రకరకాలుగా ప్రచారం చేసి ఇదంతా కూడా చూస్తుంటే మనకు కనబడుతుంది కదా. చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మాత్రం కన్సిడరేషన్ తీసుకోకుండా ఇవ్వడం మీ పాయింట్ అర్థమైంది. దేవి గారు, నేను అడుగుతా, మీ ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ అయ్యేంత వరకు ఫిబ్రవరి 11 వరకు రోజు ఏదో విధంగా ఫోన్ ట్యాపింగ్ ఉండాలి. అదేనా మీ ఉద్దేశం? మీరు నాకు ఒక్కటే మాట చెప్పండి. కేటీఆర్ గారిని పిలిచిర్రు, హరీష్ రావు గారిని పిలిచిర్రు, సంతోష్ రావుని పిలిచిర్రు, ఇంకా చాలా మంది ఎన్నిసార్లు రిపీట్ చేశారండి ఇన్వెస్టిగేషన్ కోసం? ఎన్నిసార్లు రిపీటెడ్ గా ఒక పర్సన్ పిలిచింది చెప్పండి? ఒక డేట్ పెట్టిరు, తర్వాత ఎన్నికలు అనేది సాఫీగా నువ్వు చేసుకో, విచారణ ముందుకు సాగే సాగుతుంది. కానీ దేవన్ ఒక మాట అన్నాడు, దానికి కూడా జవాబు చెప్పాలి. బికాస్ ఆయన లేవనెత్తుతున్నటువంటి అనుమానాలు సాధారణ సగటు మానవులు కూడా వస్తాయి. ఈడ ఇచ్చినటువంటి లెటర్ ఏదో తీసుకుపోయి అడిగొచ్చు అంటే టెక్నికల్ గా అట్లా కుదరదన్నా. చట్టం అప్పుడు ఏం చెప్తానంటే, వకీల్ అయినటువంటి నేను అసలు నాకు సెకండ్ నోటీస్ నా ఇంటికే సర్వ్ చేయలే, ప్రూఫ్ ఏంది చెప్పు అనంట. వకీల్ లెక్క నేను కోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు నాకు సర్వీస్ నా పర్మనెంట్ అడ్రస్ కి ఏదైతే ఫస్ట్ నోటీస్ ఇచ్చిర్రో సెకండ్ నోటీస్ కి సర్వే చేయలే, ప్రూఫ్ ఏది అనంట. నేను ఎర్రవెల్లి తీసుకొని ఇచ్చినంటే పర్మనెంట్ అడ్రస్ ఈడుంటే నువ్వు ఆడెట్లిస్తా చెల్లదు అని అంటది కోర్టు. టెక్నికాలిటీస్ లీగాలిటీస్ అన్నింటినీ కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకొని మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ సాధారణంగా మనం మాట్లాడుకోవాలంటే ఏముందండి, కేసీఆర్ గారిని ఎప్పుడో ఒకప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు పిలుచుకోవచ్చు కదా అని మనం మాట్లాడచ్చు. చట్టం అట్లాంటి వెసులుబాటు లేదు కదా. మనం చట్టాన్ని ఇన్ కంప్లైన్స్ విత్ లా మనం దాని మీద మాట్లాడతాం. శరత్ గారు క్లోజ్ చేద్దాం 2 minutes. శరత్ గారు, ఇప్పుడు ఫస్ట్ నోటీస్ ని మీరు నందినగర్ కో లేకపోతే చింతపడక అడ్రస్ కో పంపించి ఉంటే దాని తర్వాత ప్రొసీజర్ వేరు. కానీ ఫస్ట్ నోటీస్ కి అతను రెస్పాండ్ కాకుండా అతను సమాధానం ఇవ్వలేకుంటే ఫర్దర్ కమ్యూనికేషన్ టు నందినగర్ అడ్రస్ ఇస్ ఓకే. కానీ ఫస్ట్ నోటీస్ కి అతను రెస్పాండ్ అయ్యి he has expressed his difficulty కాబట్టి your second notice must be in consonance with what he has stated in the first reply to the first notice. You cannot say తర్వాత రెండోది what was the difficulty? నేను లైవ్ లోనే అడుగుతున్నా, what was the difficulty that he mentioned in his response? డిఫికల్టీ ఏమనలే, he cited a reason. ఈ సైటెడ్ రీజన్ ఏంది అని అంటే, నాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నేను అభ్యర్థులను ఫైనల్ చేయాలి కాబట్టి, నాట్ ఆన్ ఎనీ మెడికల్ గ్రౌండ్స్. హెల్త్ రీజన్స్ ఏం లేవు దాంట్లో. మీరు అంటున్నటువంటి నిజంగా డిఫికల్టీ, నేను పలానా హెల్త్ రీజన్ తోటి ఇక్కడ చికిత్స పొందుతున్నా, అక్కడ ఉండట్లేదు కాబట్టి నేను ఇక్కడనే మీరు రండి అని అంటే దట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ సీన్. కానీ నేను వేరే పని మీద ఉన్నా, తర్వాత ఉంటామన్నప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ కే పోతుంది అది. రామోన్, నువ్వు పతాలు ఆడినావా లేదా? విద్యార్థి దశలో ఆడితే నీకు విషయం అర్థమవుతుంది. ఏ పత్తా ఎప్పుడు తొందరపడి అన్ని వేయాలి సార్. ఇప్పుడు ఆ విషయం నువ్వు కోర్టుకు పోయినప్పుడు నువ్వు కోర్టుకు పోయినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తాడు. నువ్వు కోర్టుకు పోయి కోయర్సివ్ మెథడ్స్ తీసుకో. You take coercive steps to bring KCR to the investigating table. Then he will put up all these things. Then the court will ask, what is wrong? Supposing if you go to him, if you afford him this facility, he is the leader of the opposition, former chief minister, and he has been communicating. What is the general prayer ఏముంటదన్న, మనం టు నాట్ టేక్ కోర్సివ్ స్టెప్స్ అని మనం అడుగుతాము సార్. విట్నెస్ లెక్క విచారణ చేసేటప్పుడు why will we resort to coercive steps? రామ్మోహన్ గారు, కేసీఆర్ లీగల్ టీమ్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనం చెప్పలేము. ఒకటి. రెండోది, ఒకవేళ ఈ 5 were there ఇది అసలు ఈ ఇష్యూని ఒక 2 నిమిషాల్లో రిజాల్వ్ చేయొచ్చు. దీన్ని వట్టిగా ఏంటంటే రాజకీయ కారణాలతోని కేసీఆర్ తప్పించుకొని తిరగబోతున్నాడు అనేటువంటి ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేయడానికని మీరు ఆడుతున్న తతంగం తప్ప ఇతరత్రం కాదు. 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఇన్వెస్టిగేషన్ ని సందర్భంలో మరి ఇప్పుడు ఫాస్ట్ చేస్తున్నారని ఎందుకంటారు? జల్దీ చేస్తే సంతోషించాలి, స్వాగతించాలి. అవుట్కమ్ లేదని మీరు ఫిబ్రవరి 13 రామ్మోహన్ రెడ్డి గారు, ఫిబ్రవరి 13 తర్వాత కూడా ఇదే స్పీడ్ ఉంటే బానే ఉంటది. బరాబర్ ఉంటారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా డెసిషన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి సో చూద్దాం. థ్యాంక్ యూ శరత్ గారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు,
అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. మొత్తానికి రెహానా ఒక సెకండ్ నోటీస్ మనం ఫస్ట్ టైం 7 గంటలకే డిస్కస్ చేసాం. సెకండ్ సిట్ రాబోతోంది, అక్కడ పురుగు కూడా లేదు, నోటీస్ అంటవేయబోతున్నారని చెప్పాం. సో సరే అంటించారో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసారో కానీ అక్కడ ఉన్న వ్యక్తులు తీసుకున్నారు. బహుశా వాళ్ళు ఇంట్లో పనిచేసే వ్యక్తులు అనుకుంటా, నాకైతే పార్టీ లీడర్స్ లాగైతే కనబడట్లేదు. మేబీ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, బట్ మొత్తానికైతే సో దాన్ని బట్టి అర్థమవుతుంది. బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటంటే 7:30కి ఆర్డర్స్ వచ్చాయి, ఎవరు అక్కడ ఉండకండి, అది తీసుకోకండి అని. నాకైతే ఎల్లుండి కేసీఆర్ అటెండ్ అవ్వడం అయితే డౌట్ గానే కనిపిస్తుంది. అవసరమైతే దీని మీద కూడా కోర్టుకు వెళ్ళడమో లేకపోతే మరోసారి రిప్లై పంపడమో, నేను అక్కడ రాను, మీరు ఇక్కడికి వస్తే రండి లేకపోతే లేదు అని రిప్లై ఇచ్చేందుకే ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. చూద్దాం రేపు కేసీఆర్ కూడా లీగల్ టీమ్ తో స్పందించి బహుశా దాన్ని ఆయన కోర్టులో ఛాలెంజ్ చేస్తారా లేదా సిట్కే మళ్ళీ రిప్లై ఇస్తారా అన్నదైతే వేచి చూద్దాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది వాళ్ళ అధినేత